ఆ భయములో పడి లోకం పాలైపోతున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం లేవనెత్తి వాడికి నీవు కనుక, లేవనెత్తి సరిచేసేవాడికి నీవు కనుక, సరిచేసి దిద్దేవాడిని నీవు కనుక, సరిదిద్ది నీ ప్రేమను వెల్లడిపరిచి నీ కార్య సిద్ధిని జరిగింప దిగిరా. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వమని కొద్ది నిమిషాలు కలిగిన నిర్ణయపూర్వకంగా నీ బిడ్డలతో మాట్లాడటకు సిద్ధపడిన నీ దాసుని నోట నీవే మాట్లాడే వినుటకు కూడా మనుషులు కాదు ప్రభు, నీ తోటని నిలబెట్టమని సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అనేకులని ఆలయంలో అడుగు పెట్టుకున్నా ప్రభు సిద్ధపరచమని, వాళ్ళతో నీవే మాట్లాడమని, వినుట వల్ల విశ్వాసం కలుగుతుందన్న బిడ్డలకు నా ప్రభు రుజువుపరిచి రూఢీపరిచి, ఏ డోర్లు అయితే మేము పెట్టి ఉన్నామో నీ ఆలయానికి అలంకరణగా తండ్రి నీ సన్నిధికి అడ్డుగోడలుగా పెట్టుకున్న ప్రభా నీకు స్తోత్రం. ఈ డోర్లు నా ప్రభా ఆ కిటికీలు కలిగిన నిర్ణయానికి ఎక్కడ ఎక్కడ కలిగిన రొక్కము కలిగిన ధన సహాయములను బట్టి వాడామో ఒక్కసారి అక్కడక్కడ నీ గొప్ప కార్యాలు, అక్కడక్కడ కలిగిన నీ అద్భుతాలు, అక్కడక్కడ కలిగిన నిర్ణయానికి నీ సూచక క్రియలు మీరు జరిగించమని, కొదువు లేని జీవితాలుగా, కొరత లేని హృదయాలుగా మార్చి, ఎదుగు లేని గృహాలుగా చేసి అట్టి బిడ్డలకు అండగా కొండగా కోటగా శైలముగా దుర్గముగా నీవే ఉండి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాలని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూద్దామా ఏం చెప్తున్నాడు వారికి కీర్తన గ్రంథము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఇంత గొప్ప మాట మనకి దేవుడు వచనపూర్వకంగా వాక్యపూర్వకంగా మనకి ఇస్తున్నాడు అని అంటే మనం ఏం చేయాలి? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటే సరిపోతుంటారా? సరిపోతా? మరి సరిపోతున్నావు నువ్వు, సరిపోతానే తలకాయ ఉపయోగం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటే సరిపోతా? నో. కొన్ని 10 రోజులు ఉపవాసం ఉంటే సరిపోతా? నో. విశ్వాసం అనేదట తొట్టిల్లిపోయేది ఉండకూడదట. ఏంటది? విశ్వాసం అనేది తొట్టిల్లిపోయేదై ఉండకూడదట. మరేం చేయాలి? అది శాశ్వతమైన ప్రేమతో ఆ విశ్వాసాన్ని మనము స్థిరపరిచే వారమై ఉండాలి. హల్లెలూయా. ఏంటది? శాశ్వతమైన విశ్వాసముతో. ఎందుకని? నీ ఆయుష్కాలం అంతా కూడా కాచుకునే దేవుడే ఉన్నాడు కనుక అక్కడ కూడా ఆయన సన్నిధికి చేర్చుకునేవాడే ఉన్నాడు కనుక. హల్లెలూయా. అందుకని ఆయనకి ఏ విధముగా స్తోత్రాలని, ఏ రీతిగా కృతజ్ఞతలని తెలపాలి అంటే నీ పూర్ణ హృదయముతో. ఎలాగట? నీ పూర్ణ హృదయముతో ఆయనని సేవించుట నీకిచ్చిన గొప్ప భాగ్యము. హల్లెలూయా హల్లెలూయా. మనుషులకు దూరం అయిపోతారు, లేదా మనుషులని విడిచిపెట్టేస్తారు, కానీ ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనని విడిచిపెడుతున్నాము. ఎలాగంట? ఆయనని విడిచిపెడుతున్నాము. చూద్దామా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి చదువుదాం. చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇదియుగాక మొదట ప్రభువునకు దేవుని
చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా ఏంటి చేయుదురని మేము అనుకొనలేదు. కావున ఇటు ఏంటంటే ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టాను అలాగున దానిని మీలో మేము అతనిని వేడుకొట్టిమి. చదవండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. హల్లెలూయా. చదవగలిగిన వాక్యం అర్థమైందని కదా. సంపూర్ణులై ఉంటే దానిలో అర్థం అక్కడ ఏంటని సంపూర్ణులై ఉంటే ఏంటది? అమ్మో ఇక్కడ ఏదో కీలకం ఉంది, ఏ సంపూర్ణేశ్ బాబును తీసుకొచ్చి కూర్చోబెట్టరు కదా అనుకోలేదన్నమాట. హల్లెలూయా. అలా కాదు, వాక్యమే వాక్యం ఉన్న మాట. ఏమంటున్నాడు అక్కడ? సంపూర్ణంగా మీరు ప్రతి విషయంలో